ప్రియులారా, లేఖన భాగాలు మనం ధ్యానిస్తుండగా అనేక సార్లు భక్తులను దేవుడు పోల్చేటప్పుడు, విశ్వాసులను ప్రభు పోల్చేటప్పుడు కొన్ని సాదృశ్యాలతో ప్రభు పోల్చాడు. కొన్ని సాదృశ్యాలతో ప్రభువు పోల్చాడు. కొన్నిసార్లు ఏమో జీవము కలిగిన సజీవమైన రాళ్ళతో పోల్చాడు. కొన్నిసార్లు ప్రభువు నీవు నాకు గండ్రగొడ్డల వంటి వాడు అని ఆయుధాలతో ప్రభు పోల్చాడు. మరికొన్ని సందర్భాలలో ఇలా రకరకాల పోలికలు, సాదృశ్యాలు ప్రభు పోల్చాడు. వాటిలో బాణముతో కూడా దేవుడు మనలను పోల్చాడు. ఏంటితో వేటితో? బాణము లేదా అంబుతో కూడా ప్రభు మనల్ని పోల్చాడు. అయితే ఈ బాణములతో, అంబులతో ప్రభు మనల్ని ఏ రీతిగా పోల్చాడో వాటి యొక్క విషయాలు ఏమిటో లేఖన భాగాల్లోని కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. మనకందరికీ పరిచయమైన వాక్య భాగాల్లో నుండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం చదవండి. నా నోరు వాడిగలిగిన ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. ఇంకా చదవండి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలమును వృథాగా వ్యయపరిచి ఉన్నాను అనుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. హల్లెలూయా. అందరూ ఇక్కడ ఉన్న వాక్యం చదువుతారా? నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి, బాణముగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఈ వాక్య భాగాలన్నీ క్రింద నుండి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళినట్లయితే భక్తుడు అనుకుంటున్నాడట, ఏమని? వ్యర్థంగా కష్టపడ్డాను, ఫలమేమీ లేకుండా ప్రయాసపడ్డాను, వ్యర్థంగా. 5 సంవత్సరాల నుండి ప్రార్థనకు వస్తున్నాను, కన్నీళ్లు గార్చి రోధించి ప్రార్థన చేస్తున్నాను, ఎంతో అంగలార్చి ప్రభు పాదాల దగ్గరికి అడుగుతూ ఉన్నాను, ఎన్నోసార్లు సాక్ష్యాలు చెప్తూ ఉన్నాను, ఎన్నోసార్లు ప్రార్థనలు కార్యక్రమాలు జరిగించుకుంటూ ఉన్నాను. కానీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయట? నాకు ఏ విధమైన ఆశీర్వాదం లేదు, నాకు ఏ విధమైన ప్రతిఫలం లేదు. నిజంగా మనలో ఈ మనసు అప్పుడప్పుడు మనకు వస్తా ఉంటుంది. ఏ మనసు? రక్షించబడిన కొత్తలో మనకి మనసు రాదు, కానీ రక్షించబడి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిన తర్వాత, అమ్మా విన్నారా, ఒక 8-9 సంవత్సరాలు అయిన తర్వాత, ఇన్ని సంవత్సరాల నుండి నేను ప్రార్థనకి వెళ్తున్నాను, కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నాను, అనేక సార్లు కానుకలను, దశభాగాలని, పరిచర్యని ఇవన్నీ చేస్తున్నాను, కానీ అసలు నాకు ఏ ఫలం కూడా ఏమవట్లా, ఫలమే కనబడట్లా. ప్రయాసంతా
వ్యర్థంగా ఊరికే బూడిదలో పోసిన పన్నీర్లాగా వ్యర్థంగానే కష్టపడుతున్నా. సంవత్సరం వెనక్కి తిరిగి తీసుకుంటే 5 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది. వ్యర్థంగానే నేను ప్రయాసపడ్డాను. అసలు నాకు ఫలమేది? నాకు ఆశీర్వాదం ఏది? నా బలమంతా వృధా అయిపోయింది కదా, నా సమయం అంతా వృధా అయిపోయింది కదా అని తనలో తాను అనుకుంటున్నాడట. ఎందుకని? చాలా సంవత్సరములైనా ఏ ఫలము తనకు కనబడకపోయేసరికి, చాలా సంవత్సరాలైనా ఏ విధమైన ప్రతిఫలము తను చూడకపోయేసరికి తన హృదయంలో ఇలా అనుకుంటున్నాడు, ఇన్ని సంవత్సరాల నుండి వెళ్తున్నాను కానీ నా బలము, నా ప్రయాస అంతా కూడా వృధాగా అయిపోయింది. అలా అనుకుంటుంటే ప్రభువు అతనిలో ఒక విషయాన్ని పెడుతున్నాడు. ఇశ్రాయేలు, నేను నిన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి, ఏ అంబులాగా? బాణం అంటే ఏ బాణం? అంబు అంటే ఏంటి? సైన్యాధిపతి ఉన్నాడు. సైన్యాధిపతి ఏం చేశాడంట? తన అంబుల పొదులో ఒక బాణాన్ని బయటికి తీశాడు. ఏం చేశాడు? కరపల చీర మాస్టర్ ఇదంటే ఏంటి? బాణాన్ని బయటికి తీసి ఏం చేస్తాడు? బాగా పొదులు పెడుతున్నాడు. బాగా రుద్ది 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 బాగా రుద్దుతున్నాడు, పొదులు పెడుతున్నాడు. అప్పుడు ఈ బాణం అనుకుంటుంది, నా టైం వచ్చిందేగా. ఏ టైము? నేను వాడబడే సమయం వచ్చింది, నేను వాడుకునే, దేవుడు నన్ను వాడుకునే సమయం వచ్చింది, ఇక నాకు టైం వచ్చింది. సైన్యాధిపతి ఏం చేస్తాడు? నన్ను బాగా మెరుగు పెడుతున్నాడు, చెక్కుతున్నాడు, పదులు పెడుతున్నాడు, ఇక నన్ను బాగా రుద్దుతున్నాడు. ఇక నా టైం వచ్చింది, ఇక నాకు సమయం వచ్చింది అనుకునే లోపల దీన్ని బాగా రుద్ది 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 రుద్దంట అంబులు పదులు పెట్టి మూసిపెట్టాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ బాణం అనుకుంటుంది, ఇప్పుడు దాకా నన్ను రుద్దితే, నాకు బాగా మెరుగు పెడితే, నన్ను బాగా పదులు చేస్తే, ఇక నా టైం వచ్చేసింది, ఇక నన్ను ఏం చేస్తాడు? ఆయన వాడుకుంటాడు. నా గురు వైపు నేను పరిగెత్తాలి, నా లక్ష్యం వైపు నేను పరిగెత్తాలి. ఆయన ఏం చేశాడు? పనిమాల రుద్ది 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 అంబుల పొదులు మూసిపెట్టాడంట. స్తోత్రం కలుగును గాక. అదే బాణం అయితే మనం అడుగుతాం అంటే దేవుడిని, అయ్యా నాకు ఉపవాస ప్రార్థన నేర్పించావు, కన్నీటి ప్రార్థన నేర్పించావు, పరిచయం నేర్పించావు, శ్రమలని, బాధలని, కష్టాలని బాగా పదులు పెట్టి పదులు పెట్టి పదులు పెట్టి నువ్వు నన్ను వాడుకుంటావంటే మూసిపెట్టావంటయ్యా. స్తోత్రం కలుగును గాక. ఈ 2020 వాడబడదామంటే అంబుల పొదలో పెట్టి మూసిపెట్టిన అయిపోయింది లేదా? అంబుల పొదలో పెట్టి మూసిపెట్టావేంటాను అంటే ఆయన అంటాడు, ఓ బాణమా, నీకు సమయం ఉంది, నిన్ను బయటకు తీసే సమయం ఒకటి ఉంది. నమ్మిన వారు గట్టిగా ఆమెను చెప్తారా? ఏం చేత? ఈ అంబుల పొదిలో బాణం పెట్టాడు, మరుగు పెట్టాడు, దీన్ని అట్లా మూసి పెట్టాడు. ఈ మూసి పెట్టిన ఈ బాణానికి ఏం దొరికింది? చెప్పండి, ఏముంటది? ఒక సమయం ఉంటుంది. దీని కొరకు ఒక గురిని, దీని కొరకు ఒక లక్ష్యాన్ని, దీని కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన ఉనికిని ఉంచాడు. అందుకే దాన్ని ఏం చేస్తాడు? ఆయన మూసి ఉంచాడు, దాసి ఉంచాడు. కానీ దేవుడు మూసి పెడితే మనం కూడా ఎలా ఉండాలి? అచ్చ తెలుగులో మాట్లాడాలంటే మనం కూడా మూసుకొని కూర్చోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఆదరా బాబు అంటే మనం కూడా ఏం చేయాలి? ఇంకా నా సమయం రాలేదన్నట్లుగా మనం కూడా ఏం చేయాలి? దేవుడు మనల్ని సైలెంట్ మోడ్లో పెట్టాడు. ఏమోలా? అప్పుడు మనం కూడా ఎట్లా ఉండాలి? ప్రభువా, నువ్వు సైలెంట్ మోడ్లో పెట్టావు కాబట్టి, నన్ను మూసి పెట్టావు కాబట్టి నేను కూడా ఎట్లా ఉంటా? సైలెంట్ గానే ఉంటానయ్యా అని దేవుని సమయం వచ్చేంత వరకు ఈ అంబుల పొదిలో ఉన్న బాణం అలాగే ఉండాలి. ఎందుకంటే దేవుడు నిర్ణయించిన ఒక సమయం ఉంది. కానీ ఈరోజు మనం తొందరపడుతూ ఉన్నాం. కాలాన్ని బట్టి పరిగెత్తాలని, త్వరగా సమస్తం చేసి ముగించాలని, త్వరగానే పూర్తి చేయాలని మనం ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడు ప్రతిదానికి ఏం చేశాడు? దాని సమయాన్ని దేవుడు నిర్ణయించి ఉంచాడు. దమస్కు మార్గానికి వెళ్తున్నాడు సౌలు. వెళ్తా ఉండగా ఆ మార్గ మధ్యలో గొప్ప వెలుగు ప్రకాశించింది. వెలుగు ప్రకాశించగా గుర్రం మీద నుండి కింద పడ్డాడు. ఆ వెలుగులో ఒక మాట వినబడుతుంది, సౌలా, నువ్వెలా నన్ను
హింసిస్తున్నాను. 2 కళ్ళు పోయాయి. 3 దినాల పాటు కన్నీళ్లు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడు. 3వ రోజున అననీయ వచ్చి అతని తల మీద చేపెట్టి అతని కొరకు ప్రార్థన చేశాడు. మూయబడిన అతని కళ్ళేమని తెరవబడిపోయింది. ఇక వెంటనే దేవుడు మాట్లాడాడు కదా, అన్య జనులకు నేను నిన్ను సాధనంగా నియమించాను. ఇప్పుడు దేవుడు మాట్లాడాడు, కళ్ళు తెరవబడ్డాయి, దేవుడు కనిపించాడు, దేవుడు మాట్లాడాడు. ఇక వెళ్ళిపోయి ఏం ప్రకటించాలి? ఏం ప్రకటించాలమ్మా? సువార్తను ప్రకటించాలి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను వెళ్ళిపోతాను, సువార్త ప్రకటిస్తానంటే దేవుడు ఇప్పుడు కాదు, ఇప్పుడే కదా. నిజంగా మనకి ఏదన్నా సౌలు కలిగినట్లుగా మనకి ఏదన్నా అటువంటి దర్శనం మనకు వస్తే, అటువలే ప్రభు స్వరం మనం వింటే, అలాగే మనం ఏదైనా చూస్తే మనం ఆగుతామా? ఎంతమంది చెప్పాలి? ఊరు మొత్తం చెప్పాలి, కనిపించిన వాళ్ళందరికీ చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? చదవండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటించవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు. నాకంటే ముందు అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకు కూడా నేను వెళ్ళలేదు. వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళితిని. 18వ వచనం. అటుపైన 3 సంవత్సరములు అయిన తరువాత కేఫాను పరిచయము చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి, దేవునికి మహిమ కలుగును గాక. సౌలుతో ఎవరు మాట్లాడారు? ప్రభువు మాట్లాడారు, పిలిచారు. నేను నిన్ను అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నియమించాను. అన్యజనుల దగ్గరికి నువ్వేం చెప్పాలి? సువార్త చెప్పాలన్నాయి. ఇక వెంటనే సౌలు ఇంకేముంది, ఇక బయలుదేరి వెళ్ళిపోలా. దేవుడు కూడా వెళ్ళనివ్వలా. ఒకవేళ పౌలు బయలుదేరి వెళ్దాం త్వరపడ్డాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంట? అతనిని అరేబియా దేశంలోకి పంపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ దేశానికి? దర్శనం వచ్చింది, పిలుపు వచ్చింది. దేవుడు ఏం చెయ్యాలో పౌలుకి తేటగా తెలియపరిచాడు. ఎవరికి ప్రకటించాలన్నాడు? సువార్త అన్యజనులకు ప్రకటించాలన్నాడు. అయితే ఇక ఈయన బయలుదేరే సమయానికి దేవుడు ఇప్పుడు కాదు, మరి ఇప్పుడు ప్రభువా నేను నిన్ను పంపిస్తాను, అప్పుడు దాకా నువ్వు లాక్డౌన్ లో ఉండాలన్నాడు. అంతే. ప్రైజ్లా. ఎక్కడ తీసుకెళ్ళాడట? అరేబియా దేశంలోకి తీసుకెళ్ళి ఎన్ని సంవత్సరాలు అరేబియా దేశంలో? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు అపోస్తుడైన పేతురు, లేదా సంఘానికి పెద్దగా ఉన్న పేతురు గారి దగ్గరికి వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు కేఫా దగ్గరికి వచ్చాడు. లేకపోతే ముందుగా అయ్యా నన్ను అభిషేకించు అని అడగల. అంత మాత్రమే కాదు, 3 సంవత్సరాల తర్వాత కేఫా దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తా ఉండగా ప్రభు మరలా చెప్పారు, ఇదిగో నేను సౌలును బర్నబాను ఒక పని కొరకు పిలిచాను, ప్రత్యేకపరిచాను, ఆ పని కొరకు పంపించు అన్నప్పుడు అప్పుడు ఆ 13వ అధ్యాయంలో 13వ అధ్యాయమేనా? చదవండి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అప్పటి వరకు ఏం చేశాడు?
ఏం చేశాడమ్మా పౌలు గారు? ఏం చేశాడు తల్లి? దేవుని మాట వచ్చేంత వరకు లాక్డౌన్ లో ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల పాటు అంబులో పొదులు పెట్టి ఏం చేశాడు? మూసిపెట్టాడు. ఆ తర్వాత ఆ సమయానికి విల్లును తీసి బాణాలు వదిలాడు. ఆ బాణం వల్ల వెళ్ళినప్పుడు నిజంగా అపోస్తులైన పౌలు ద్వారా అనేక వందల మంది ఆత్మలు రక్షించబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 3 సంవత్సరాలు అతడు డంపంగా చెప్పుకోవలసిన వాటన్నిటిని కూడా దేవుడు పిల్లల మొత్తాన్ని కూడా ఆయన శుద్ధీకరించాడు. అతను బాగా నలగొట్టాడు. నిజంగా యేసు ప్రభు అపోస్తులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు యేసు ప్రభుతో? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటు ఉండి ఆ తర్వాత వారు ప్రభు పరిచర్యకు వచ్చారు. మరి పౌలు కూడా మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఇప్పుడు? 3 సంవత్సరాలు ఉండిన తరువాత అప్పుడు అంటే ఈ 3 సంవత్సరాలు కూడా దేవుడు మెరుగు పెట్టి ఏం చేశాడు? అంబుల పొదలో దాచి ఉంచాడు, మూసిపెట్టి ఉంచాడు, లాక్డౌన్ చేసి పెట్టి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని మూసిపెడితే మనం ఎంత పరిగెడదామన్నా కానీ పరిగెత్తలేదు. ఎంత ప్రయాసపడినా కానీ. నేను ఇంతకు ముందు మీకు చెప్పుంటాను, అయితే సందర్భాన్ని బట్టి మరొకసారి చెప్తాను. ఒక యవనస్తుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. మంచి పై చదువులు, ఉన్నతమైన చదువులు చదువుకున్నాడు. మంచి బిజినెస్ మ్యాన్. దరిదాపు 7-8 భాషలు మాట్లాడతాడు, లాంగ్వేజెస్. అంత మాత్రమే కాదు, దేశ విదేశాల్లో కోట్ల రూపాయలు బిజినెస్ నడిపించేటువంటి ఒక మంచి బిజినెస్ మ్యాన్. అటువంటి బిజినెస్ మ్యాన్ ప్రభు పిలిచాడు. నా కుమారుడా, నీవు నా సేవ చేయాలి, సమస్తాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రా అన్నాడు. అన్న వెంటనే ఆ బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ ని, తనకున్న హోదాని, సమస్తాన్ని విడిచిపెట్టి తను తాను తగ్గించుకొని సేవా తరబిదికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తరబిదికి, సేవా తరబిదికి వచ్చాడు. వస్తే ఒక సంస్థలో ట్రైనింగ్ తరబిది పొందుతా ఉండగా ఆ సంస్థ వారు అడిగారు, అయ్యా నీకేమీ వచ్చు? బిజినెస్ చేస్తాను. అట్లా కాదు, పరిచర్య కొరకు నువ్వేం చేస్తావు అంటే, నేను డ్రైవింగ్ చేస్తాను అయ్యా అన్నాడు. ఓహో అట్లన్నా, అయితే నీకు వ్యాన్ ఇస్తాం. ప్రతి ఆదివారం, ప్రతి కూడికలప్పుడు, ప్రతి ఉపాస ప్రార్థనలప్పుడు మన విశ్వాసుల్ని, మన సేవకులను ఏం చేయాలి? ఎక్కించుకొని రావాలి, ఎక్కించుకొని తీసుకెళ్ళాలి. మన పరిచయం చేస్తావా? చేస్తానయ్యా అన్నాడు. ఇక ఆ వ్యాన్ డ్రైవర్ పోస్ట్ ఇచ్చాడు. ఇక ప్రతి ఆదివారం కానీ, ఉపవాస కూటం అప్పుడు కానీ, మీటింగ్ అప్పుడు కానీ ఏం చేస్తున్నాడు? ప్రతిసారి అట్లా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు అందరినీ కూడా తీసుకెళ్ళడం, సేవకులకి తీసుకెళ్ళడం ఎట్లా జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఈయన మనసులో బాధ కలుగుతూ ఉంది. ప్రభువా, అందరూ వేదిక మీద పాట పాడుతున్నారు, నాకైతే ఒక పాట పాడడానికి అవకాశం లేదు. నాకంటే వెనకాల తరబిదికి వచ్చిన వాళ్ళు నిలబడి వేదిక మీద ఆరాధన నడిపిస్తున్నారు. నేనైతే ఈ డ్రైవర్ గానే ఉంటున్నానయ్యా, నాకేంటి ఈ పరిస్థితి అని అడుగుతా ఆయన మనసులో బాధపడతా ఉన్నాడు. 3 సంవత్సరాలు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన అదే పరిచర్యలో ఉన్నాడు. ఏ పరిచర్య? ఆ వ్యాన్ పరిచర్య. ఒక రోజు ఇక భరించలేక, ఇక నా వల్ల కాదు, నాకంటే వెనకాల వచ్చిన వేదిక నిలబడి వాక్యం చెప్తున్నారయ్యా, నేను సమస్తాన్ని వదులుకొని వచ్చింది దీనికోసమే కదా అని అడుగుతా ఉంటే, ఆ రాత్రి అతనికి ఒక కళ వచ్చింది. ఏమిటా కళ అంటే, ఒక మెకానిక్ వస్తువులను బాగు చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వస్తువులను బాగు చేస్తున్నాడు. ఆ మెకానిక్ దగ్గర రెంచి, స్క్రూ డ్రైవర్, సుత్తి, అలాగే ఇంకా ఒక పెద్ద స్క్రూ డ్రైవర్, ఇలా కొన్ని పనిముట్లు ఉన్నాయి. అయితే ఈ మెకానిక్ అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న రెంచిని తెస్తున్నాడు, ఆ చిన్న స్క్రూ డ్రైవర్ని తీస్తున్నాడు, ఆ సుత్తిని తెస్తున్నాడు. కానీ అక్కడ పెద్ద పొడవాటు స్క్రూ డ్రైవర్ పెట్టుంది, కానీ ఆ స్క్రూ డ్రైవర్ని మాత్రం కూడా ఏం చేయట్లా, తీయట్లా, ముట్టుకోవట్లా.
ఎప్పుడు కూడా చిన్న రెంచీలు చిన్న స్క్రూ డ్రైవర్లు మాత్రమే వాడుతున్నాడు. వెంటనే ఆ స్క్రూ డ్రైవర్ లేచి అడిగిందట, ఏమయ్యా మెకానిక్, నీకు ఆ చిన్న చిన్నయే ఎప్పుడు కావాలా? నేను పెద్ద స్క్రూ డ్రైవర్ని కదా, నేను పెద్దగా బలంగా ఉన్నాను కదా, ఎప్పుడు ఆ రెంచిని ఆ స్క్రూ డ్రైవర్ నన్ను వాడుకోవా అని అడిగిందట. ఏంటి? ఈ స్క్రూ డ్రైవర్. అప్పుడు మెకానిక్ అన్నాడు, స్క్రూ డ్రైవరు నువ్వు చాలా పెద్ద స్క్రూ డ్రైవర్వి, నిన్ను వాడాలంటే చిన్న పనులు కాదు, నీకోసం పెద్ద పని ఉంది, పెద్ద పనికి నిన్ను వాడతాను, పెద్ద పని వచ్చినప్పుడు నిన్ను వాడుకుంటాను, అప్పుడు వరకు నువ్వు ఎదురు చూడమని ఆ మెకానిక్ ఆ స్క్రూ డ్రైవర్తో చెప్పాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పెద్ద స్క్రూ డ్రైవర్ కోసం ఏ పనులు చెప్పాలి? ఇక వెంటనే ఆయనకి మెలకు వచ్చింది. ఆయనకి మెలకు రాగానే వెంటనే ఆలోచించుకున్నాడు, అర్థమైపోయింది. నేను అడుగుతున్నాను కదా ఏమని, వాళ్ళని వాడుకున్నా వీళ్ళని వాడుకున్నాను ప్రభు, నన్ను ఏంది ఇక్కడ వ్యాన్ దగ్గర పెట్టామనుకుంటున్నానయ్యా, ఆ స్క్రూ డ్రైవర్ నేనే, కాబట్టి దేవుడు నాకు ఏదో పెద్దది నెత్తిని పెడతాడు, దాచిపెట్టి ఉంచాడు, దాని కొరకు నేనేం చేయాలి? ఎదురు చూడాలి అని అనుకొని ఇక ఏం చేశాడంటే అట్లా విశ్వాసంతో కొనసాగించడం మొదలుపెట్టాడు. ఇంచుమించు 8 సంవత్సరాల వరకు అలాగే ఉన్నాడు. 8 సంవత్సరాల తర్వాత ఆ సంస్థ యొక్క హెడ్, ఆ నాయకుడు చనిపోయాడు. పెద్ద పాస్టర్ గారు చనిపోయిన తరువాత ఆ నాయకుని స్థానాన్ని భర్తీ చేయడానికి ఆ సంస్థలో అందుకు తగిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి బ్రదర్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిని తట్టుకొని నిలబడడానికి ఎవరో కూడా అందుకు తగినటువంటి చదువు కానీ క్వాలిఫికేషన్ కానీ ఎవరికి వారికి. ఈయన మటుకు దరిదాపు 8 భాషలు మాట్లాడతాడు, దేశ విదేశాలు తిరిగిన వాడు కనుక ఇతను చూసి ఇక వారు ప్రార్థన చేస్తాడు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనీతిగా మాట్లాడాడు, ఇదిగో నా కుమారుని ఏర్పాటు చేసుకొని ఇతన్ని గురించి మాట్లాడిన వెంటనే ఇతన్ని 8 సంవత్సరాల తర్వాత అదే సంస్థకు నాయకుడిగా దేవుడు ఇతను చేశాడు. హల్లెలూయా. ఆ 8 సంవత్సరాల పాటు దేవుడు ఇతను ఎందుకని పక్కన పెట్టాడు? ఈయన కోసం దేవుడు ఒక పెద్ద పని ఉంచాడు. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను పక్కన పెడుతున్నాడు, ఉంది పక్కన పెడుతున్నాడు, నన్ను వాడుకోవట్లేదు అంటే నీ కోసం నియమించబడిన ఒక పని ఉంది. ఆమె చెప్పండి గడిగా. ఆమె ఆయన బాగా మెరుగుపెట్టి, బాగా పదులు చేసి, బాగా ఆయుధపరిచి దాన్ని ఎందుకైనా మూసిపెట్టాడంటే దాని కొరకు పనిని ఆయన సిద్ధపరచుంచాడు. నిజంగా తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే ఆయన పేరు పెట్టి మనం పిలుచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకున్న దేవుడు మన కొరకు ఒక బాధ్యతను సిద్ధపరచుంచాడు, మన కొరకు పని సిద్ధపరచుంచాడు, మన కొరకు ప్రాముఖ్యతను సిద్ధపరచుంచాడు. ఆ పని కొరకు నువ్వు ఎదురు చూడాలి, ఆ పని కొరకు నిరీక్షించాలి. దేవుడిని ఒక పని కొరకే సిద్ధపరచున్నాడు. ఎడిగా ఆమేన్ చెప్దామా? 2 చేతులతో ఆమేన్ చెప్దామా? కానీ మనకు అప్పుడు దాకా ఆగలే. మనకేమెక్కువ చెప్పాలి, ఏమెక్కువ? వాళ్ళని వాడేసుకుంటున్నాం, వీళ్ళని వాడేసుకుంటున్నాం, రెంచిని వాడుకుంటున్నాం, స్క్రూ డ్రైవర్ని వాడుకుంటున్నాం, వాటిని అన్నింటిని వాడేస్తున్నాం. నన్ను మాత్రం చేసావు, పక్క దోశ. నిజంగా దేవుడు అంటే మన కొరకు కొన్నింటిని సిద్ధపరిచి ఉంచుతాడు కదా. చదవండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. అందరు ఈ వాక్యం నాతో చెప్తారా? నాతో కలిసి చెప్తారా? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు
సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. ఆమేన్. మనం ముందుగా నడుచుకోవాలని దేవుడు మన కొరకు ఏం చేశాడు? కొన్ని కార్యాలు ఆయన, నీ కొరకే కొన్ని కార్యాలు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఎవరి కోసం? అందరూ చెప్పండి. నా కోసం ఏర్పాటు చేయబడిన పని ఉందని చెప్పండి. గుండెలు మేము చేసుకునే విశ్వాసం చెప్పండి. చెయ్యి చేసే పని చెయ్యి. ఈ మాటలు మనకి చెయ్యి చేసే పని చెయ్యి, కాలు చేసే పని కాలు, తర్వాత కళ్ళు చేసే పని కళ్ళు. ఇలా శరీరములో అనేక రకరకములైన అవయవాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు దేనిని దాని పని నిమిత్తం ఏం చేశాడు? కలుగు చేసి ఉంచాడు. దేవుడు ప్రతి దానిని కూడా ఏం చేశాడు? చేయి చేసే పని చేయికి. అట్లాగే సంఘము అనగా శరీరం, సంఘము అనగా శరీరం. ఇప్పుడు సంఘములోని విశ్వాసులు అందరూ కూడా ఏమై ఉన్నారంటే శరీరములో ఉన్న అవయవాలు అయి ఉన్నారు. ప్రతి అవయవానికి ఒక పని నిర్ణయించబడినట్లుగా అలాగే దేవుడు మనకు కూడా కొన్ని పనులను నిర్ణయించుంచాడంతే. రైజరా మన కోసం కూడా దేవుడు ప్రతి కొన్ని పనులు ఏం చేశాడు? ఆయన నిర్ణయించాడు. కాబట్టి అప్పుడు దాకా ఏం చేస్తాడు ఆయన? మొదటి మాట సమయానుకూలమైన బాణం. ఏ బాణం ఇది అంటే దేవుడు ఈ బాణాన్ని మూసిపెట్టుంచాడు, దాచిపెట్టుంచాడు. ఎప్పుడు వాడతాడు? ఈ బాణం ఎవరు చెప్పాలి? బాణం ఎవరు? మనమే. మనల్ని కూడా దేవుడు దాచిపెట్టుంచాడు. ఆ సమయానికి మనల్ని తీసి ఆయన వాడతాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఆయన చేతిలో దాచి ఉంటాను. రెండవ మాట చదవండి. కీర్తన గ్రంథం 127వ కీర్తన. బలవంతుల చేతుల బాణం. యవన కాలమందు 127వ కీర్తన 4వ వచనం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. అక్కడ మనం చదువుకున్న యెషయా గ్రంథంలో అది ఏ బాణం? సమయానుకూలమైన బాణం. ఇక్కడ మనం చదువుతున్నాం రెండవ మాట బలవంతుని చేతిలోని బాణం. ఏ బాణం ఇది? బలవంతుని చేతిలోని బాణం. అంటే ఇప్పుడు బాణాలు అన్ని ఒకే విధంగా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక రకం ఉంటుందా? అన్ని బాణాలు ఒకే విధంగా ఉంటాయి, ఒకే వెయిట్ ఉంటాయి. వాటన్నిటికీ ఒకే విధమైన పదును ఉంటుంది, ఒకే విధమైన పొడవు ఉంటాయి అన్ని బాణాలు. కానీ కొన్ని బాణాలు స్పీడ్గా వెళ్తుంటాయి, కొన్ని బాణాలు ఏమో స్లోగా వెళ్తుంటాయి. కొన్ని బాణాలు ఖచ్చితంగా గురిని ఛేదిస్తాయి, మరి కొన్ని బాణాలు పక్కెళ్ళిపోతాయి. ఇది బాణాల లోపం కాదు. ఈ బాణం బలవంతుడు చేతిలో ఉందనుకోండి, అది ఎట్లా వెళ్ళింది? కరెక్ట్గా వెళ్ళింది, గురివైపు వెళ్ళింది. అదే బలహీనుడి చేతిలో ఉందనుకోండి, బలవంతుడు అంటే బాగా లాగి ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. వాడు బలవంతుడు కాబట్టి చాలా త్వరగా గురికి, ఖచ్చితంగా గురికి వెళ్ళింది. అదే బలహీనుడు విడిచిపెడితే అది కనీసం అక్కడ దాకా కూడా వెళ్ళిద్దో లేదో తెలియదు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసులమైనటువంటి మన వ్యక్తిగత జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో ఇప్పుడు మన బాణం అంటే మనమే కదా. మొదట సమయానుకూలమైనటువంటి బాణం. ఈ బాణమైనటువంటి మనము మనుషుల చేతిలో ఉంటే, లోకము యొక్క చేతిలో ఉంటే, శరీరానుసారమైన చేతిలో ఉంటే మనం తలంచిన గురిని మనం ఛేదించలేము. మరి మనం ఎవరి చేతిలోకి వెళ్ళాలి? బలవంతుడైన దేవుని చేతిలోనికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. బాణమైన మనం ఎవరి చేతిలోనికి వెళ్ళాలి? బలవంతుడైన దేవుని చేతిలోనికి వెళ్ళాలి. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు. తర్వాత మాట వెనకాల చెప్పండి గట్టిగా, కొంచెం గట్టి సౌండ్ పెంచండి. మధ్యలో మన మాట వదిలేశారుగా మాట. మళ్ళా చెప్పండి ఫస్ట్ నుండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు
తండ్రి సమాధానకర్తయగు అంటే ఈయన ఎవరు? బలవంతుడైనటువంటి దేవుడు. మనుషులలో ఎవ్వరికంత బలము లేదు. ఆకాశ మహాకాశములు సైతం మించిన బలము మన దేవుని చేతిలోనే ఉంది. బలవంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆమేన్. ఆయన మహాపరాక్షుడు, పరాక్రమశాలి, ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. అటువంటి పరాక్షుని చేతిలో బాణమై ఉన్న మనం, అయ్యా నేను నీ శత్రువునికి వస్తున్నాను అయ్యా, మనం ఎవరి చేతులు పెట్టుకోవాలి? అప్పుడు మన గురి సరిగా వెళ్తుంది. అయితే దేవుని చేతులకు వస్తే మన జీవితాల్లో ఎటువంటి కృప ఉండదో తెలుసా? చదవండి యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను బృందువు, విడువబడిన దానవని ఇక మీదట నీకు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడు. ఒకసారి కింద నుండి బయట చదవండి. పాడైందని కింద నుండి బయట చదవండి. పాడైనదని ఇకను నీ దేశం గూర్చి చెప్పబడదు. విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉంటావు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగా. నిజంగా కింద నుండి ధ్యానం చేస్తా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ పరిస్థితి అట్లాంటిది. ఏ దేశం అంటే అది? పాడైపోయినటువంటి దేశం. ఏ దేశం? పాడైపోయిన కుటుంబం, పాడైపోయిన జీవితం, పాడైపోయిన బ్రతుకు, పాడైపోయినటువంటి స్థితి, పాడుగా చేయబడింది. ఇంకా చూస్తే విడువబడిపోయినటువంటి స్థితి. నిజంగా పాడైపోయినటువంటి స్థితికి గౌరవం ఉంటుందా? గౌరవం ఉంటుందా? సమాజం గౌరవిస్తుందా? విడువబడిన స్థితికి గౌరవం ఉంటుందా? నిజంగా పాడైనటువంటి స్థితి, విడువబడినటువంటి స్థితి అందరూ విడిచిపెట్టేశారు. పూర్తిగా పాడైపోయింది. ఇక పాడైపోయింది అంటే అది ఏమాత్రం కూడా పనికిరాదు. ఇప్పుడు ఈ పాడైపోయిన, ఈ విడవబడినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఎవరి చేతులకు వెళ్తున్నాడు? ఈ వ్యక్తి దేవుని చేతులకు వెళ్తే ఇప్పుడు ఏమవుతున్నాడు తెలుసా? భూషణ కిరీటంగా మార్చబడిపోతున్నాడు. హల్లెలూయా. పాడైన వ్యక్తి దేవుని చేతిలో భూషణ కిరీటం. విడవబడినటువంటి వ్యక్తి దేవుని చేతికి తను అప్పగించుకుంటే దేవుని చేతిలో ఒక రాజకీయ మకుటం. చెప్తాం గట్టిగా, ఎగరగా. ఆమేన్. మూడుబారిన జీవితాలను చిగురింపచేయ మూడుబారిన జీవితాలను
పాడైపోయిన జీవితం, పాడైపోయినటువంటి దేశం, విడవబడినటువంటి ప్రదేశం ఎవరి చేతిలో? చేతిలోకి రాగానే ఏమైపోయిందట? పోషణ కిరీటం, అధికారం ఒకటి, రాజకీయం ఒకటిగా ఆయన చేస్తున్నాడు. కొమ్మరి పాత్రలు తయారు చేస్తాడుగా ఒక పాత్ర ఏమైంది? విడిపోయింది, పగిలిపోయింది. విడిపోయినటువంటి ఈ పాత్రను ఆ కొమ్మరి అలా పక్క దోసేరా, పడిపోయింది, విడిపోయిందని మరలా ఆ పాత్రను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? సారి మీద పెట్టి చక్కగా దానితో మరొక పాత్రను. రూతు జీవితం యవన కాలంలో భర్తను పోగొట్టుకుంది. మోయాబు అనేటువంటి ఒక అన్య జాతిలో పుట్టింది, భర్తను పోగొట్టుకుంది, శాపాన్ని వెంబడిస్తా ఉంది. కానీ ఆ రూతు ప్రాణ దగ్గరికి వచ్చింది, దేవుని చేతిలోనికి వచ్చింది. దావీదుకు తల్లిగా, దావీదుకు ఒక మామగారి లాగా యేసు ప్రభు వంశావళిలో ఆమె కూడా చేర్చబడింది. ఆమె రాహాబు వేశ్య జీవితం, భయంకరమైన అవమానకరమైనటువంటి బ్రతుకు. కానీ దైవజనులను విశ్వసించింది, దేవుని చేతికి తాను అప్పగించుకుంది. తన జాతిని విడిచి, తన బ్రతుకుని విడిచిపెట్టి దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు ఈ రాహాబు యొక్క జీవితం యేసు ప్రభు యొక్క వంశావళిలోనికి చేర్చబడిపోయింది. దోషకుడు, హింసకుడు, హానికరమైనటువంటి సౌలు దేవుని చేతునికి రాగానే వల్ల మార్చబడ్డాడు. ఒక గొప్ప దైవజనుడికి అపోస్తులైన పౌలుగా మార్చబడ్డాడు. త్రాగుబోతున్న జీవితం దేవుని చేతులోనికి వస్తే నిజంగా ఆ జీవితం మార్చబడుతుంది. మోసగాడైన జీవితం ఏ స్థితిలో ఉన్నా, పాడైపోయిన బ్రతుకైనా, విడిపోయినటువంటి బ్రతుకైనా, దిగజారిపోయిన స్థితులైనా అది దేవుని చేతులోనికి తేబడితే, దేవుని హస్తములోనికి తీసుకొని రాబడితే నిజంగా పోషణ కిరీటంగా మార్చబడిపోతుంది. అందుకే ఈ బాణం ఎవరి చేతుల్లోనికి రావాలి? ఇప్పుడు చెప్పాలి, ఎవరి చేతుల్లోనికి? బలవంతుడైన దేవుని చేతుల్లోనికి రావాలి. బలవంతుడైన దేవుని హస్తపు కిందకు వస్తే నిజంగా ఇది తలంచిన గురి దగ్గరికి వెళ్తుంది. మొదటి మాట ఏంటి చెప్పాలి? వెనకలో చెప్పండి. మొదటి మాట ఏంటి? సమయానుకూలమైనటువంటి. రెండవ మాట ఏంటి? బలవంతుని చేతిలోని బాణం. రెండవ మాట ఒకసారి చెప్పండి, ఇంకొంచెం గడి చెప్పండి. బలవంతుని చేతిలోని. మూడవది చదువుదా, మూడవ బాణం కూడా చూడండి. రాజుల గ్రంథం, రెండవ రాజులు, రెండవ గ్రంథం, 13వ అధ్యాయం 14 నుండి 19 వరకు చదవండి. రాజులు రెండవ గ్రంథం 13వ అధ్యాయం 14 నుండి 19 వరకు. అతని యొద్దకు వచ్చి మా మీలో కొంతమంది మాస్కులు తీసేసారు. మాస్కులు పెట్టుకుంటే బాగుంటుంది, ఉన్నాయి కదా, పెట్టండి. నీవే అని చెప్పగా అతడు వెంటిని బాణములు తీసుకొని 19 వరకు చదవండి అమ్మా, 19 వరకు చదవండి. రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయుదుమని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద
నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనమగే వరకు నీవు వారిని హతము చేసి ఉండువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. మూడవ మాట జయించే బాణం. ఏ బాణం? మొదటి మాట సమయానుకూలమైన, రెండవ మాట, మూడవది జయించే బాణం. జాగ్రత్తగా వింటే ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా మరణకరమైన వ్యాధి వచ్చేసింది ఆ దైవజనుడికి. వృద్ధాప్య వయసు రాలేదు, నడిప్రాయంలో ఉండగానే ఎలీషాకు మరణకరమైన వ్యాధి వచ్చేసింది. అప్పటికి ఒక 50 ఏళ్ళు ఉంటాయి కదా, 50 పైన. ఇక ఆ తర్వాత రోజు చచ్చిపోవచ్చు, లేదా ఆ రాత్రి చనిపోవచ్చు. ఆ వారంలో ఇక మరణానికి దగ్గరగా ఉన్నాడు ఎలీషా పాస్టర్ గారు, ఎలీషా ప్రవక్త. ఆ సమయంలో ఇశ్రాయేలీయుల రాజు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, నా తండ్రి నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయ్యా, నా తండ్రి నువ్వు రథం నువ్వే, రౌతులు నువ్వే, చెప్పే మంచి మాట చెప్పేది నువ్వే, ప్రజలకి దేవుని వాక్కు చెప్పేది నువ్వేనయ్యా, మాకు ఆధారం నువ్వేనయ్యా అని ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఈయన రాజుగారు ఏడుస్తున్నాడు. ప్రవక్త అన్నాడు, అసలు ఏంటి సంగతి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. భార్య ఏడుస్తున్నావు కానీ ఎందుకు ఏడుస్తున్నా? మరే సిరియన్లు నా మీద యుద్ధానికి వచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేయడానికి నాకు భయం వేస్తుంది, అంత ధైర్యం నాకు లేదు, వాళ్ళు యుద్ధం చేసి గెలిచి అంత ధైర్యం నాకు లేదు. మరి ఇప్పుడు నేను యుద్ధం ఎలా గెలవగలను అన్నట్టు. అప్పుడు ఈ ఎలీషా మనసులోనే ఉన్నాడు కదా, అయితే వాళ్ళతో నువ్వు గెలవలా? అవును, అయితే విల్లు బాణాలు తీసుకురాపో అన్న. వెంటనే పనివాడితో చెప్పాడు, రే విల్లు బాణాలు తీసుకురండి అన్నారు. అనగానే ఏం చేశారు? విల్లు బాణాలు తీసుకొచ్చాక అదిగో తూర్పు వైపు కిటికీ కనబడుతుందా, బాణం వేయి అన్నాడు. లేదా బాణం కదా ఏంటి కిటికీ మనగానే ఏం చేశాడు? భలే ఉన్నాయి కదా బాణాలకి. ప్రైజ్ ది లార్డ్. అనగానే ఏం చేశాడు? తుడి వైపు కిటికీ పెట్టి గురి పెట్టి అట్లా బాణం వేశాడు. ఆ బాణంతో కిటికీ తగిలి కిటికీ ఓపెన్ అయింది. సరే, ఇదేమనుకున్నా? యెహోవా రక్షించేటువంటి బాణం, రక్షణ బాణం. ఇది సిరియనుల చేతులను రక్షిస్తుంది. ఈ బాణాలని నేల కొట్టు అన్నాడు. అనగానే వెంటనే ఏం చేశాడంటే ఈయన ఆ బాణాన్ని తీసి నేల కొట్టాడు. దేవుడు చూశాడు, మళ్ళీ కొట్టాడు. దేవుడు చూశాడు, మళ్ళీ కొట్టాడు. 1 2 3 సార్లు కొట్టి పట్టడం ఆపి సేవకుని వైపు చూశాడు ఎలీషా ప్రవక్త వెనుక. వెంటనే ఎలీషా ప్రవక్త కోపం వచ్చేసింది. నేను నిన్ను నేరం కొట్టమన్నప్పుడు నువ్వు 5 సార్లు 6 సార్లు కొట్టావు అనుకో, సిరియనులు హతమయ్యేంత వరకు నువ్వు పూర్తిగా వాడిని జయించేవాడివి. కానీ నువ్వు ఎన్నిసార్లు కొట్టావు? ఇప్పుడు నువ్వు బాణాన్ని 3 సార్లు మాత్రమే నేల కొట్టావు కాబట్టి 3 సార్లు మాత్రమే యుద్ధాన్ని జయిస్తావు. నువ్వు 5 సార్లు 6 సార్లు కొడితే అప్పుడు నువ్వు 5 సార్లు 6 సార్లు యుద్ధం జయించేవాడివి. అబ్బో ఇన్ని సార్లు వాళ్ళతో మనం ఓడిపోయేవాడిని, రెండోసారి వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకురా ఇక్కడ పని చేసావు అని ఆ దైవజనుడు ఏం చేశాడు? రాజు ఎదుట కోపగించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇది ఏ బాణం చెప్పాలి? ఏ బాణం ఇది? అయితే యుద్ధం జరుగుతుందా? సిరియనులు కంటికి కనబడుతున్నారా? ఇప్పుడు ఈయన యుద్ధంలో ఎలా జయం పొందగలడు చెప్పాలి. బాణాన్ని నేలకు ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు అక్కడ ఏమొస్తుంది? జయం వస్తుంది. ఈయన ఒక్కసారి కొడితే ఒక్కసారే జయం, 2 సార్లు కొడితే 2 సార్లు జయం,
3 సార్లు కొడితే 3 సార్లు జయం. కానీ ఈయన ఏం చేశాడంటే 3 సార్లు కొట్టాడు. ఈ దైవజనుడు అనుకున్నాడు 5-6 సార్లు కొట్టాల్సింది అనుకున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. పిల్లరా, ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉండగా ఆనాడు వారు ఎలాగైతే సిరియన్లతో పోరాడుతున్నారో ఈ రోజు మనం కూడా ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. ఏంతో? అబ్బా భలే చెప్పారండి. ప్రపంచం అంతా పోరాడుతున్నాం. పొద్దుగోకులు ఇదే ఓదర పడుతున్నారు ఫోన్లు ఎట్టి. మీరు పోరాడినది మీరు పోరాడినది అంటే నిజంగా అసలు మనం పోరాడుతున్నామా? దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? పోరాటం చేయాలి. అయితే ఇది ఎటువంటి పోరాటమో తెలుసా? బాణాన్ని కొట్టడం. బాణాన్ని కొట్టడం. ఈ బాణాన్ని కొట్టడం దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈయనకు 3 సార్లు కొట్టేటప్పటికి ఈయనకి ఏమొచ్చేసింది? రాజుగారికి ఏమొచ్చింది? విసుగొచ్చింది. 3 సార్లు కొట్టేటప్పటికి ఈయనకి ఏమొచ్చేసింది? దైవజనుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. ఈయనకి విసుగొచ్చింది, ఆయనకేమో కోపం. ఎందుకంటే 3 సార్లు కొట్టాడు. ఏమండి పాస్టర్ గారు, కరుణ గురించి 3 రోజులు ప్రార్థించాం కదండి, ఇప్పుడు కూడా చేయాలా? స్తోత్రం. ఇప్పుడు కలిపి ప్రార్థన చేస్తున్నా. అయ్యా, ఇంకెంతకాలం కరుణ గురించి ప్రార్థన చేసేదయ్యా? ఇంకెంతకాలం కరుణ గురించి ప్రార్థన చేసేదయ్యా? ఏసయ్యా, ఇంకెంతకాలం ప్రార్థన చేయమంటావు నాయన? స్తోత్రం అంటుంది. నేను అవుతాను నీ అమ్మ. ఇంకెంతకాలం అని ఆయన అడిగింది ఎందుకు? నన్ను అడిగితే నేను చెప్పనా? ప్రైజులా. ఇంకెంతకాలం అంటే వ్యాక్సిన్ వచ్చి అది నీకు ఇంజక్షన్ చేసి ఆమె నీకు ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఒక 4 రోజుల పాటు ఆ ఇంజక్షన్ వల్ల నీకు ఏ ఎఫెక్ట్ లేకుండా నువ్వు బతికితే అప్పుడు మానేద్దు. కానీ అప్పుడు దాకా నువ్వేం చేయాలా? ఎంతకాలం చేయాలి అంటే మరి ఇంజక్షన్ వచ్చి అంతకాలం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది విసుకో ఎన్ని తినాలండి? కానీ ఎన్ని తినాలి? నిజంగా ఇప్పుడు ఈ రాజు కూడా ఏం ఏర్పడింది? విసుగు ఏర్పడింది. దేనికి? ఇప్పుడు యుద్ధం చేయటం కష్టమా? ఇలా నేల కొడతాం కష్టమా? యుద్ధం చేయడం కష్టం, నేల కొడతాం చాలా తేలిక కదా. ఆ రోగం వచ్చి రొప్పులు వచ్చి అప్పుడు మూడుకుంటా ముక్కుకుంటా కన్నీళ్ళు కలిసి ప్రార్థన చేసే దానికంటే ఇప్పుడు రాకముందే మోకాలు వేసి 2 చేతులు ఎత్తి యేసయ్యా అని ప్రార్థన ఇప్పుడు తేలిక. స్తోత్రం కాక. అప్పుడు ఒకే రూమ్ లో ఉండి కన్నీళ్ళు గార్చి ఏడ్చి ప్రార్థన చేసే దానికంటే ముందుగా నువ్వు ఎన్ని రోజులు నువ్వు ప్రార్థన చేస్తా ఉంటావు అన్ని రోజులు నువ్వు జయం పొందుకుంటానే. హల్లెలూయా. నువ్వు ఎన్ని రోజులు ప్రార్థిస్తా అన్ని రోజులు నీకు జయం. ఎన్నిసార్లు ప్రార్థిస్తా అన్నిసార్లు జయం. ఎంతగా ప్రార్థిస్తే అంతగా జయం. ఎంతగా మొరపెడితే అంతగా జయం. ఎందుకంటే ప్రార్థనయే జయం. జగనడిగా ప్రార్థనే జయం. ఆమేన్. మన జయం ఎక్కడుంది? చెప్పాలి, ఎక్కడుంది? నిజంగా భక్తులైన వారు ప్రార్థన ద్వారానే కదా సూర్యుని ఆపేశారు, చంద్రుని ఆపేశారు. ప్రార్థన ద్వారానే కదా ఎర్ర సముద్రములను చేర్చారు. ప్రార్థన ద్వారానే కదా యోర్దాను నదిని ఆరిపోజేసి 6 నెలలు సాగిపోయారు. ఎన్ని దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారా. అందుకే ఈ ప్రార్థనని, ఈ బాణాన్ని, ఈ బాణం ద్వారా జయించాలండి. దీన్ని ఏం చేయాలంతగా? ఏం చేయాలి? కొడుతూ ఉండాలి. ఏదైనా ఒక చెట్టు నరకాలనుకోండి, అట్లా ఒక దెబ్బ కొడితే సరిపోద్దా? ఇంకో దెబ్బ కొడితే సరిపోద్దా? పొద్దునకు దెబ్బ, మధ్యాహ్నం దెబ్బ, ఆ సాయంకాలం దెబ్బ కొడితే చాలు. దాన్ని ఏం చేయాలండి? పడేంత వరకు కొడతానే ఉండాలి. కొడతా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా పడిపోతుంది. అలాగే నువ్వు ప్రార్థించగా 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 నువ్వు అపవాది కార్యములు తుత్తులుగా చేయబోతా ఉన్నావు. నువ్వు ప్రార్థించగా సాతానుని పాదముల కింద చురగబోతా ఉన్నావు. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా అపవాది కార్యాలు జయించబోతూ ఉన్నావు. ఆమేన్, ఆమేన్. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే
చేద్దామా? స్వరమెత్తి నిజంగా మనకేం కావాలి? ప్రార్థన. ఈ ప్రార్థన బాణాన్ని కొడుతూ ఉన్నప్పుడు మాటి మాటికి చదవండి. అందుకే ప్రభు కూడా చెప్పారు కదా, లూకాసు వార్త 18వ అధ్యాయంలో, వారు విసుగక, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనుటకు ఆయన వారికి ఈ ఉపమానము చెప్పెను. అడుగుచూ వచ్చను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయి విధవరాలు కనుక ఆమె మాటికి వచ్చి గోచాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని ఆ కింద ప్రభు అంటున్నారా, దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొని చూడగా ఆయన వారికి న్యాయము తీర్చగా త్వరగా న్యాయము తీర్చును. స్తోత్రం కలుగును గాక. ఎట్లా ప్రార్థన చేయాలట? విసుగకుండా. ఎట్లా విసుగకుండా. ఇప్పుడు ఈయనకి 3 సార్లు కొట్టగానే ఏమొచ్చింది ఈయనకి? ఇప్పుడు నేను మమ్మల్ని ప్రార్థన 3 సార్లు చేయించాను, నీకేమొస్తుంది? ఏంది భాస్కర్ ఇన్నిసార్లు చేయించాడు మాట్లాడు? అసలు నిజంగా చూడండి, టీవీ అంతసేపు చూడు, అస్సలు ఇసుకొచ్చిందా? కళ్ళు 4 కళ్ళు ఏదా చూస్తారే, కళ్ళు పడిందా, కళ్ళు మూసిపోయిందా? సోదరా, ఆ ఫేస్బుక్ ఆ ఫోన్ చూడమని అసలు ఇసుకొచ్చిందా? పొద్దున్న చూసినాడు, మధ్య అర్ధరాత్రులు వాటి చూస్తే ఏం రాదు, ఇసుకే రాదు. సొత్తమే పని. టీవీ చూసిన ఇసుకురాదు, ఆ ఫోన్లు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు చూసిన ఏం రాదు. నిద్ర పోకుండా కూడా చూస్తున్నారు రాత్రులు. సోదరా, ఏం రావట్లా? ఇసుకురావట్లా. అదే ప్రార్థన చేయమనండి, చెప్పండి. ప్రైజ్లా కలిసేపండి. కొంతమంది అసలు ప్రార్థన అంటే విసుకొచ్చేస్తాయి. ఎంతగా నువ్వు ప్రార్థిస్తే అంతగా నువ్వు జయం పొందుకుంటా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట మీరు చెప్పనా, ఇప్పుడు మీరు ప్రార్థన చేయలేదనుకో, రేపు మీకు ఏముండదు. ఇప్పుడు ఎంత కొడితే అంత జయం వచ్చింది అక్కడ ఏదో. ఇప్పుడు నువ్వు ఎక్కడేం కొట్టకుండా మూసుకొని కూర్చున్నావు అనుకో, అక్కడికి వెళ్ళా కూడా జయం రాదు. కాబట్టి ఈరోజు చాలా మంది మాకేమో రావట్లేదండి. నువ్వు కొట్టాలిగా. ఏం కొట్టాలి? ప్రార్థన ద్వారా మోకరించి మోకాల మీదకి వచ్చి, నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లగా మనం తగ్గించుకొని దేవుని పాదాల చెంత కన్నీరు దాచి మన బాణాన్ని మనం వాడాలి. ప్రార్థన ఈ బాణాన్ని, జయించే బాణాన్ని మనం కొడుతున్నప్పుడు జయం పొందుకోగలుగుతాం. కొంతమంది జీవితాల్లో జయం లేకపోతే కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేకపోవడమే. ఆశీర్వాదం లేకపోతే కారణం తెలుసా? ప్రార్థన లేకపోవడమే. అందుకే విసుగుదల లేకుండా నువ్వు ప్రార్థించుదువుగా. విసుగుదల లేకుండా నువ్వు ప్రార్థించాలి. ఇప్పుడు ఈయనేం చేస్తున్నట్ట? మాటికి అంటున్నాడు. ఎవరు? ఈ విధవరాలు న్యాయపతి బద్దాకెళ్తుంది. ఆయన అనుకున్నాడు, అబ్బో ఏం బాధ తట్టుకున్న త్వరగా న్యాయం తీర్చాడండి. మీతో మాట చెప్పనా, ఎంత ఎక్కువ సార్లు ప్రార్థన చేస్తే అంత త్వరగా కార్యం జరిగింది. మీరు పట్టణాలు కానీ చూసి చెప్పండి, ఒకసారి చూసి చెప్పండి. నీవు సేకరణ ఇవ్వాలండి. స్తోత్రం కలుగునుగా. చూడండి, అంత చూసుకోవటమే. ఈ సంవత్సరం అక్కడ దాకా చూసుకోవటం. చూసి చెప్పండి. నీవు ఎంత ఎక్కువ సార్లు ప్రార్థన చేస్తే అంత త్వరగా కార్యం జరుగుతుంది. ఇంకోసారి చెప్పండి. నీవు ఎంత ఎక్కువ సార్లు మొరపెడితే అంత త్వరగా న్యాయం దొరుకుతుంది. ఆమేన్.
ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, డాడీ నాకు అది తీసుకురావా అని ఒకసారి అడిగాడు. ఇప్పుడు డాడీ వెంటనే తెస్తాడా? తెస్తాడు. ఎందుకని? ఒక్కసారి కనీసం ఆయన పనుల్లో పడి కనీసం గుర్తు కూడా ఉండదు. అదే ఆ రోజంతా పెట్టి నాకు తెస్తావా, నాకు తెస్తావా, నాకు తెస్తావా అని పొద్దున మధ్యాహ్నం సాయంకాలం స్తోత్రం గంటకి నాకు 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 అని అనుకో. ఆ రెండో రోజున లేకపోయినా అప్పు చేసి తీసుకొస్తాను. ఎందుకని? కదా. ఇప్పుడు భార్య కూడా నాకు చీర నాకు పల్లె దరిద్రం అని అప్పు చేసిన కానీ ఏం చేయాలా అంటే ఒక్కోసారి అడిగితే అసలు ఎట్లాంటి దైవం వచ్చేస్తుంది అంతే. మనుషులే అంత త్వరగా ఇవ్వగలిగింది, భర్త అంత త్వరగా ఇవ్వగలిగింది, తండ్రి అంత త్వరగా ఇవ్వగలిగింది, మరి ఆయన త్వరగా ఇవ్వడా? ఆమె వ్యాక్సిన్ త్వరగా రావాలి అంటే, కరోనా త్వరగా పోవాలి అంటే నువ్వేం చేయాలా? అట్లా ఎంత ఎక్కువ సార్లు ప్రార్థన చేస్తే అంత తొందరగా వచ్చేస్తాను. హల్లెలూయా. వాలంటీర్ ఇంటికి వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతా అంతే. నమ్మండి. ఆమె చెప్పరా? ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు మన వ్యక్తిగత జీవితంలో ఇది ఏ బాణం? చెప్పలే బాణం ఇది జయించబలం. దేని ద్వారా? ప్రార్థన. కనుక మరి మనలో ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రియ సహోదరి సహోదరు, అందుకే గెత్సెమనే తోటలో ప్రభు పేతురుని అడిగాడు, పేతురు ఒక గడి అయినా నీవు ప్రార్థించలేదా? ఒక గడిగా అయ్యా 2 నిమిషాలు ప్రార్థన చేయండి అయ్యా అన్నట్టు అడిగినట్లుగా ప్రభు ఒక గడి అయినా ప్రార్థించలేదా? నిజంగా ప్రభు కోరుతున్నాడండి. ఆయన ప్రసంగాలు నేర్పలేదు తన శిష్యులకి, అద్భుతాలు చూడు నేర్పలేదు తన శిష్యులకి. ఆయన ఏం నేర్పాడంటే ప్రార్థన మాత్రమే నేర్పాడు. ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల్లో మనకి ప్రార్థన ఒకటే మార్గం. ప్రార్థన తప్ప వేరే మార్గం లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన తప్ప వేరే దారి లేదు. ఇప్పుడు నీకున్న పరిస్థితికి ఒకటే మార్గం, నీకున్న పరిస్థితికి తెరవబడింది ఒకటే ద్వారం. ఏంటంటే ప్రార్థననే ద్వారం. ప్రార్థననే ద్వారం. నీకు సమయం దొరికిన కొలది, వీలు పడిన కొలది నువ్వు ప్రార్థిస్తూ 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 ఉండగా త్వరగా నీకు కార్యాలు ప్రభు జరిగిస్తాడు. హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. మొదటి బాణం ఏంటి? సమయానుకూలమైన బాణం. ఆ సమయం వరకు ఆ బాణంకు ఒక పని దేవుడు ఏం చేశాడు? రెండవ బాణం చెప్పాలి, బలవంతుని చేతిలోని బాణం. దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి. మూడవది జయించేటువంటి బాణం. మరి ఈరోజు ఈ బాణపు అనుభవాలు మనకు ఉంటున్నాయి. దేవుని మందిరంలో మనం ప్రార్థన ద్వారా కొట్టగలుగుతున్నామా? అంటే జయం పొందడానికి మనం సిద్ధపరచుకోగలుగుతున్నామా? ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు చేద్దాం, అడుగుదాం. ప్రభు పాదాలు చేద్దాం. దేవా కనికరించండి అయ్యా. ఈ ప్రార్థన అనుభవాలు నాకు కావాలి. ఈ ప్రార్థన శక్తి చేత నింపబడాలి. పరిస్థితులను మార్చాలి ఈ ప్రార్థన. ప్రభువా మా జీవితాలను దయచేయండి. మా కొరకు ఒక సిద్ధపరచబడే పని ఉందని, మా కొరకు సిద్ధపరచబడే ఒక మార్గం ఉందని మేము విశ్వసించగలుగుతున్నట్లుగా మమ్మల్ని పురుకొల్పండి అయ్యా. అడుగుదాం. ప్రభు పాదాలు చేద్దాం. ప్రార్థిద్దాం. ప్రార్థిద్దాం. యేసయ్యా అయ్యా మమ్మల్ని కనికరించండి, కనికరించండి యేసయ్యా. అడుగుదాం. అడుగుదాం. నిజంగా మన హృదయాలు ప్రభుకు అప్పగించుకున్నాం, మన అంతరంగాలు ప్రభుకు అప్పగించుకున్నాం, మన హృదయ స్థితిగతులు ప్రభుకు అప్పగించుకున్నాం. యేసయ్యా కనికరించండి, కనికరించండి అయ్యా, కనికరించండి యేసయ్యా, కనికరించండి. ప్రభుకు అప్పగించుకున్నాం. ప్రార్థన పూర్వకంగా ప్రభు పాదాల దగ్గర కనబడుదా? ఒక శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చారే. నిజంగా బాణం, సమయానుకూలమైన బాణం, బలవంతుడి చేతిలోని బాణం, జయించుచున్న బాణం. ఈరోజు మన స్థితి ఎలా ఉంది? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనము ఏ స్థితిగతుల మధ్యలో నడిపించబడుతూ ఉన్నాం? ఒక తీర్మానం చేద్దాం, ఒక నిబంధన చేద్దాం ప్రభు దగ్గర. యేసయ్యా థాంక్యూ మాస్టర్,
థ్యాంక్ యూ లార్డ్. అడుగుదాం ప్రభుని, ప్రార్థిద్దాం ప్రభు పాదాలు చెప్తాం. యేసయ్యా నీకు స్తోత్రం. ఇటు విపత్కరమైన పరిస్థితుల్లో ప్రభు వైపుకు చూద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దైవమా నీకే స్తోత్రం. ఈ సమయంలో అందరూ కూడా ఏకీభవించి ప్రార్థించారు. పెద్దబడినటువంటి వాక్యాన్ని బట్టి యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన పూర్వక సిద్ధపడతారు. థ్యాంక్ యూ యేసయ్యా స్తోత్రం. ఎత్తుబడి మాటలు బట్టి బాలాజీ గారు ప్రార్థన చేస్తారు. సహోదరి కృప ప్రార్థన చేస్తుంది. అడుగుదాం ప్రభు. మహాపరిశుద్ధుడా, మహిమల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ప్రత్యేకంతా నీ రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయా నీ ఉచితమైన కృపలో ప్రభువా, అయా ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ప్రభువా, ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి ప్రభువా, నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనాలు. నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. అయా ఈ పునరుత్థాన దినము ప్రభువా, మేమందరం నీ సన్నిధిలో కూడి నిన్ను స్తుతించుచుండగా ప్రభువా, అయా మా యొక్క ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు. అయా ప్రతి ఒక్కరిని మీరు నాయన ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు. తండ్రి నీకు స్తోత్రము నాయన. గొప్ప దేవా నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, నువ్వెంతగానో నీ సేవకుల్లో ఉండి మీరే మాట్లాడారు ప్రభువా. అయా నీ బిడ్డలు నిలవబెట్టుకొని నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రము నాయన. అయా నా తండ్రి నీకు లెక్కలేని స్తుతులు. అయా నాయన, మేము ఫలము లేని వారిగా ఉంటున్నాము ప్రభువా. అయా పనికి రాని వారిగా ఉంటున్నాము ప్రభువా. అయా మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయా మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయా మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయా నీ ఉచితమైన కృప చేత ప్రభువా, అయా మమ్మల్ని రక్షించి ఉన్నావు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయా నీ పనిలో ప్రభువా, నీ పరిచర్యలో నా తండ్రి, అయా మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాము ప్రభు. అయా మమ్మల్ని నలగొట్టమని అడుగుతున్నాము. అయా మమ్మల్ని సాధనములే తయారు చేయమని అడుగుతున్నాము ప్రభు. తండ్రి నీకు స్తోత్రాలు. అయా దూషకుడు హింసకుడైన సౌలును ప్రభు, సమయానుకూలాన్ని బట్టి ప్రభు, అయా నువ్వు పౌలుగా మార్చిన ఆయన అనేక మంది ఆత్మలను రక్షించడానికి సాధన వలెను వాడుకొని ఉన్నావు ప్రభు. తండ్రి నీకు స్తోత్రం నాయన. అయా మేమంత గొప్పవారు కానప్పటికైనా ప్రభు, అయా మమ్మల్ని కూడా వాడుకోమని అడుగుతున్నాము ప్రభు. నీ అమ్మల పదులో కాచి ఉంచినందుకు నీకు వందనాలయ్యా. అయా మమ్మల్ని మెరుగు పెట్టినందుకు నీకు వందనాలు ప్రభు. అయా ఇంకా మమ్మల్ని నాయన మెరుగు పెట్టమని అడుగుతున్నాము ప్రభు. మాలో ఉన్న అహంకారాన్ని తీసివేయండి నాయన. అయా నాయన కళ్ళలాడు నాలుగు తీసివేయి ప్రభు. అయా మాలో నీకు నాయన అవిధేయముగా ఉన్న ప్రతి ఒక్క కార్యాన్ని తీసివేయి ప్రభు. అయా నీకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి ఒక్కటి కూడా మాలో నుండి తీసివేయి ప్రభు. అయా నీ అంబుల పొద్దులో దాచి ఉంచమని అడుగుతున్నాము ప్రభు. అయా సమయానికి మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాము ప్రభు. తండ్రి నీకు స్తోత్రం నాయన. అయా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభు. అయా నా తండ్రి, అయా లోకానికి పాపానికి మమ్మల్ని మేము అప్పగించుకొంచున్నామేమో ప్రభు. అయా దయతో మమ్మల్ని క్షమించండి ప్రభు. అయా మమ్మల్ని క్షమించండి ప్రభు. అయా బలవంతుడు అయిన దేవుడు నీవున్నావు ప్రభు. సజీవుడు అయిన దేవుడు ప్రభు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభు. నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి.
సహాయం చేయి. నీ చేతికి మమ్మల్ని అప్పగించుకున్నట్లు సహాయం దయచేయి తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభు. అయ్యా మాకు జీవితమును దయచేయండి ప్రభు. అయ్యా దయచేయమని అడుగుతున్నాము ప్రభు. అయ్యా విసుకక ప్రార్థించే జీవితము దయచేయండి. మోకాళ్ళ ప్రార్థన దయచేయండి. కన్నీటి ప్రార్థన దయచేయండి. నా తండ్రి నా తండ్రి అని విలపించే ప్రార్థన దయచేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రము ప్రభు. అయ్యా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభు. అపవాదిని జయించే జీవితం మాకు దయచేయండి. శరీర క్రియలను జయించే జీవితం మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. నీ నామాన్ని మహిమపరిచే జీవితం మాకు దయచేయండి ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా శుద్ధ సువర్ణము వలె మేము మార్చబడినట్లు సహాయం దయచేయండి. నీ రాకడ కొరకు సిద్ధపరచు. నీ రాకడ కొరకు ఆయుక్తపరచు. అయ్యా నా తండ్రి నీకు వందనాలు. గట్టి గింజల వలె ప్రతి ఒక్కరిని మమ్మల్ని తయారు చేయండి ప్రభు. అయ్యా నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఇప్పుడు నా ప్రభు అయ్యా దేశం మీద ఏలుబడి చేస్తున్నప్పుడు నాయన అయ్యా వైరస్ ని మీరు ముట్టండి ప్రభు. అయ్యా మీరు ముట్టండి ప్రభు. అయ్యా మీరు స్వస్థపరచండి. అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రము నాయన. అయ్యా మీరు నాయన ముట్టమని అడుగుతున్నాము ప్రభు. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభు. అయ్యా వ్యాక్సిన్ త్వరగా వచ్చినట్లు సహాయము దయచేయండి. అయ్యా సహాయము దయచేయండి. అనేక మంది ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభు. నిన్ను గుర్తెరగక చనిపోతున్నాయి ప్రభు. అయ్యా నిన్ను గుర్తెరుగునట్లు సహాయము చేయండి. అయ్యా ప్రతి ఒక్క ఆత్మ కూడా నరకానికి పోకుండా ప్రభు నిన్ను ఎరిగి నీ సన్నిధికి వచ్చినట్లు సహాయం చేయండి ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు కూడా ప్రభు అయ్యా నీ సేవకుల్లో మీరుండి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. అయ్యా మేము ఏ రీతిగా ఉండాలో ప్రభు, ఏ రీతిగా నడుచుకోవాలో ప్రభు, ఏ రీతిగా నిన్ను ఆరాధించాలో నాయన, ఏ రీతిగా నీకు మొర్ర పెట్టాలో ప్రభు అయ్యా మీరు మాకు చెప్పినందుకు మీకు వందనాలయ్యా. అట్టి జీవితం మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. అట్టి జీవితం మేము జీవించుటకు సహాయం దయచేయండి. నా తండ్రి నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు వందనాలయ్యా. ఈ సేవకుని ఇంకా బలపరచండి. మీ శక్తితో మీరు నింపండి ప్రభు. మీ కాపుదలను మీరు దయచేయండి ప్రభు. అయ్యా నా తండ్రి నీకు వందనాలయ్యా. నీ కృపలో నింపమని అడుగుచున్నాము ప్రభు. అయ్యా నీకు వందనాలు ప్రభు. అయ్యా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ ఇంటికి కూడా ప్రభు, ఏ కుటుంబానికి కూడా ప్రభు కీడు అంటడానికి వెళ్ళలేదు ప్రభు. అయ్యా నిజయ జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా నా తండ్రి కీడును కొట్టివేయండి ప్రభు. అయ్యా మీరు కొట్టివేయమని అడుగుతున్నాను ప్రభు. అయ్యా సంపూర్ణ సంతోషములు కలవంటున్నావు కదా నా తండ్రి నీ యొక్క అట్టి సంపూర్ణ సంతోషాలు ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయండి ప్రభు. అయ్యా నీకు వందనాలు ప్రభు. అయ్యా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఈ కొడుకును ఇంతవరకు మీరు ఎంతగానో మహిమకరంగా జరిగించినందుకు వందనాలయ్యా. ఈ కొడుకును ఆది నుంచి అంతం వరకు నాయన మీరే మహిమకరంగా జరిగించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దీని రాలైన నా ప్రార్థన ఆలకించమని మా కొరకు తొలగారానున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రతిమాలడికి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. కొద్ది మాటలు ప్రభునికి ముద్రించును గాక. ఆమేన్. రెండు చేతులు గట్టిగా హల్లెలూయా శబ్దాలు చదువుతున్నటువంటి మనం ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభు మహిమ పొందినందుకై
ఆయన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. చెప్పబడిన దైవ వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్పించబడిన కానుకలను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. దైవిక స్వస్థత కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిశ్చయముగా దైవికమైన కృప కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. నిశ్చయము కూడిన వారందరికీ దేవుడు క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానమును దయచేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. దైవికమైన ఆశీర్వాదము, స్వస్థతలు ప్రభు దయచేయనట్లుగా మరి ఉదయపు ఆరాధన, తర్వాత ఆరాధన, ఈ మూడు ఆరాధన ద్వారా ప్రభు మహిమ పొందినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకను ప్రభు బలపరిచినట్లుగా ఈ యొక్క ఆరాధన అన్నిటికీ దైవికమైన కాపుదల, క్షేమాన్ని దేవుడు దయచేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అత్యంత కృపా కనికరములు కలిగిన మా తండ్రి, ప్రార్థన ద్వారా ప్రారంభించబడే ఆరాధనలో మరి పగటి వేళ జరిగించబడి 2 ఆరాధనలు, అలాగే 3వ ఆరాధన మీరు ఎంతగానో దీవెనకరంగా జరిగించారు. ఇంకా సాయంకాలం వేళ జరగవలసిన ఆరాధనను కూడా దీవెనకరంగా జరిగించండి. అందును బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మరి మీ బిడ్డల మళ్ళీ మేము కొద్ది మందిగా గుంపుగా కూడుకొని మీ నామాన్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. భయంకరమైన తెగులు వ్యాప్తి చెందుతూ ఉండగా మీ కృపా రెక్కల నీడలో భద్రపరచండి. ఏ తెగులు అంటకుండా మరి మీ బిడ్డలు ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు, వ్యాపారాలకు వెళ్తున్నారు తండ్రి, డ్యూటీలకు వెళ్తున్నారు, చేతి పనులకు తండ్రి ప్రభువా మీ బిడ్డలు వెళ్తుండగా వదుచుండగా దైవికమైన కాపుదల, పరిశుద్ధాత్మ ప్రసన్నత తోడగించండి. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. యేసు నామములో క్షేమం కలుగునుగాక, కాపుదల కలుగునుగాక, కృప కలుగునుగాక. నిశ్చయముగా ప్రార్థిస్తున్నా, నెమ్మదిని దయచేయండి. అలాగే ఈ బలహీనతలు చోటు చేసుకోనకుండా బలపరచండి. మీ బిడ్డలకు కావలసిన హ్యూమినిటీ పవర్ని, రోగ నిరోధక శక్తి అనుగ్రహించబడునుగాక. నీ కృప చేతనే తెలిసిన ఆహారాన్ని బట్టో, తండ్రి చేస్తున్న వ్యాయామాలను బట్టో కాక కేవలం నీ కృపను బట్టి అనుగ్రహించబడునుగా. ఇంకా వర్తన చేయండి. సంఘాన్ని మరింతగా దీవించి ఆశీర్వదించండి. విశ్వాసులందరినీ మీరు బలపరచండి. మీరు రాకడ గుర్తులని గుర్తించి మీరు రాకడకు సిద్ధపరచబడి రాకడ కొరకు ఎదురు చూసే గొప్ప భాగ్యం దళితులుగా ఇచ్చున్నాను. నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమిలో నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మాకు అపరాధం చేస్తున్న క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. మమ్మ శోధంలోనికి తోలికాదుస్తుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ, బలం ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం పరిశుద్ధులకు, కొన్ని బిడ్డలకు కుటుంబాలకు తోడైయుండుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.